Hello everyone, I am Dr. Rashmi, obstetrician and gynecologist, infertility specialist, Manasa Clinic, Panapati. ఇవాళ మనం ఆల్కహాల్ ఎగ్ పైన స్పర్మ్ పైన ఎలాంటి ఎఫెక్ట్స్ చూపిస్తుందో మనం తెలుసుకుందాము. ఫస్ట్ మేల్ పార్ట్నర్ లో చెప్పుకుంటే ఆల్కహాల్ వల్ల స్పర్మ్ యొక్క స్పీడ్ తగ్గిపోతుంది, స్పర్మ్ యొక్క కౌంట్ తగ్గిపోతుంది. దాని మార్ఫాలజీ అంటే ఆకారం, అంటే మామూలుగా స్పర్మ్ ఎలా ఉంటుంది, హెడ్, నెక్, టేల్ ఇలా ఉంటుంది కదా, దాని ఆకారంలో అంటే హెడ్ లో డిఫెక్ట్స్ రావడం కానీ, నెక్ లో డిఫెక్ట్స్ రావడం కానీ, టేల్ లో డిఫెక్ట్స్ రావడం కానీ అలాంటివి ఆల్కహాల్ వల్ల వస్తాయి. నెక్స్ట్ ఇంకొకటి లోపల డిఎన్ఏ ఉంటుంది కదా, డిఎన్ఏని ఆల్కహాల్ అనేది డ్యామేజ్ చేస్తుంది. దెన్ సెల్యులర్ డ్యామేజ్, ఆక్సిడేటివ్ స్ట్రెస్ ని పెంచుతుంది ఆల్కహాల్. కాకపోతే ఇంకొకటి ఏంటంటే మేల్ పార్ట్నర్ లో ఎవ్రీ 3 months కి ఒకసారి స్పర్మ్ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. సో ఒకవేళ హస్బెండ్ సైడ్ నుంచి కొంచెం సపోర్ట్ ఇచ్చి ఆల్కహాల్ స్టాప్ చేస్తే 90 days అంటే 3 months ఆల్కహాల్ స్టాప్ చేస్తే ఒక కొత్త స్పర్మ్ వచ్చే అవకాశం అనేది మేల్స్ లో ఉంది. కానీ ఫీమేల్ లో అలా లేదు. ఫీమేల్ లో గర్ల్ బేబీ బై బర్త్డే ఎగ్స్ ని మొత్తం తెచ్చుకుంటుంది. సో తల్లి గర్భంలో ఉన్నప్పుడు 5 నెలలప్పుడే తనకి 7 million ఎగ్స్ అనేవి ఫీమేల్ బేబీలో ఉంటాయి. 9 నెలలప్పుడు బేబీ డెలివరీ అయిన ఫస్ట్ డే 1 million అవుతాయి. 7 million నుంచి పుట్టినప్పుడు 1 million అవుతుంది. అయితే ఈ 6 millions అనేవి అపోప్టోసిస్ అనే ప్రాసెస్ ద్వారా డ్యామేజ్ అయిపోతాయి, కంప్లీట్ గా నశించిపోతాయి. దెన్ బర్త్ నుంచి ప్యూబర్టీ వరకు అంటే మెన్స్ట్రుయేషన్ వచ్చే వరకు ఈ 1 million ఎగ్స్ అనేవి 3 to 4 lakhs ఎగ్స్ అవుతాయి. సో అది కూడా అపోప్టోసిస్ అనే ప్రాసెస్ ద్వారా అన్ని డ్యామేజ్ అయిపోతాయి. ఓన్లీ 3 to 4 lakhs మాత్రమే మెన్స్ట్రుయేషన్ టైంలో ఉంటాయి. రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ వచ్చేసరికి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాలంలో 24-25 మ్యారేజ్ ఏజ్ అనుకోండి, 25 to 40 ఏజ్ వరకు ఓన్లీ 300 to 400 ఎగ్స్ మాత్రమే మిగిలిపోయి ఉంటాయి అన్నమాట. సో కొత్త ఎగ్ అనేది ఫీమేల్ పార్ట్నర్ కి ఉత్పత్తి చేసుకునే శక్తి అనేది లేదు. సో పుట్టినప్పుడే అన్ని ఎగ్స్ తెచ్చేసుకుంటుంది. ఇప్పుడు ఆల్కహాల్ కానీ, పొల్యూషన్ కానీ, స్మోకింగ్ కానీ ఇలాంటి ఏ హ్యాబిట్స్ ఉన్నా కూడా ఆ ఎగ్ అలాంటి హ్యాబిట్స్ లోనే పెరుగుతుంది. సో పుట్టినప్పటి నుంచి ఆ 24 ఏండ్ల వరకు ఏవైతే ఆల్కహాల్ ఎక్స్పోజ్ అయిందో ఆ ఎగ్ కూడా ఎక్స్పోజ్ అయినట్టే. స్మోక్ చేస్తుంది అంటే ఆ ఎగ్ కూడా స్మోకింగ్ కి ఎక్స్పోజ్ అయినట్టే. సో అన్ని పొల్యూటెంట్స్ కి ఆ ఎగ్ అనేది ఎక్స్పోజ్ అయిపోయి డ్యామేజ్ కావాల్సినంత డ్యామేజ్ అయిపోయి ఉంటుంది. రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ వచ్చేసరికి కొత్త ఎగ్ ఏం ఎఫెక్ట్స్ లేకుండా ఉత్పత్తి చేయడానికి ఫీమేల్ పార్ట్నర్ కి రాదు. సో ఆల్కహాల్ ఫీమేల్ పార్ట్నర్ తీసుకోకపోవడమే మంచిది. థ్యాంక్ యూ. నా ఛానల్లో రిప్రొడక్టివ్ హెల్త్ గురించి కానీ, ఆడవాళ్ళకి సంబంధించిన సమస్యల గురించి కానీ, దానికి సంబంధించిన సొల్యూషన్స్ గురించి కానీ మనం డిస్కస్ చేసుకుందాము. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి.